గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్ళతోనే జరుగుతాయి. మరి ఆ గొప్ప యుద్ధం వాళ్ళు గెలుస్తారో లేదో తెలీదు కానీ, ప్రపంచాన్నయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలిచేస్తారు. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నాకలా అనిపిస్తుందనమాట. సో, వాళ్ళెవరో కాదనమాట. మన 'పింకీ ఎంటర్‌టైన్‌మెంట్స్' నుంచి ఈరోజు నాతో పాటు సన్నీ గారు, అలానే సో, మన 'పింకీ' గారు, సన్నీ గారినైతే ఉన్నారనమాట. నిహాల్‌ని తీసుకొస్తారని అనుకున్నా. కానీ తీసుకురాకపోవడమే మంచిదైంది. ఈ ఎండలకసల మా బుడ్డోడు ఎట్లుంటాడో ఏమో అని. సో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారు. మరి అంత చిన్నగా చెప్తే బాగున్నారు అనిపించట్లేదు నాకు. కొంచెం గట్టిగా. నేను అన్నం పెట్టలేదు అనుకుంటారు మళ్ళీ మా వాళ్ళు. మేము ఇంట్లో తినేసి వస్తాం యాక్చువల్లీ నేను పెట్టలేదు. వాళ్ళే తినేసి వచ్చారు. బాగున్నారా? బాగున్నాం అక్క. సో, ఫస్ట్‌లీ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. మీస్ పోస్ట్ డెలివరీ థింగ్స్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? పెయిన్స్ ఏం లేవు ఇంకా? లైట్‌గా. కొంచెం లైట్‌గా ఉన్నాయి. సో, కానీ అంటే మీ ఏజ్ ఎంతండి? ఐ మీన్ తప్పుగా అనుకోకండి. మీ ఏజ్ నాది 25. 25. మీరు? 23. 23. సో, ఈ చిన్న ఏజ్‌లోనే మీకు ఆల్రెడీ ఒక బేబీ, ఒక 2 మంత్స్ ఉండే బేబీ ఉన్నారు కదా! ఎక్స్‌పెక్ట్ చేసారా లైఫ్‌లో అన్నీ ఇంత త్వరగా జరిగిపోతాయి? చేయలేదు. టర్నింగ్ పాయింట్స్ ఇలా ఉంటాయి కదా లైఫ్‌లో. ఒక్కసారిగా లైఫ్‌ని ఇట్లా మార్చేస్తూ ఉంటాయి. సో, ఈ టర్నింగ్ పాయింట్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఇద్దరు? ఎట్లా అంటే ఇటు కష్టం లేదు, ఇటు మధ్యలో ఉన్నాం. అంటే హ్యాపీ ఉన్నాం. హ్యాపీగా ఉన్నారు. కష్టం లేదు, సుఖం లేదు. మధ్యలో ఎంత హ్యాపీ. కష్టం ఉన్నా చిన్నోడు ముఖం వన్ చూసి ఫేజ్ చూస్తే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. నిహాల్ అని పేరు ఎవరు చూస్ చేసుకున్నారు ఇద్దరు? ఎందుకు? అంటే ఏదైనా లెటర్ వస్తే నిక్ నేమ్ ఏమో సోను. ఓకే. నార్మల్‌గా మేము పిలుచుకునేది నిహాల్. ఓకే. అంటే సోను అంటే మా బ్రదర్స్ చనిపోయారు యా ఇద్దరు నో. సోను. దాని గురించి మేము సోను అని పెట్టాం. నిహాల్ అంటే ఏదైనా ఒక లెటర్‌తోని ఈ లెటర్‌తోనే పెట్టాలి అంటారు కదా! సో, ఆ లెటర్‌తోనే పెట్టాం నిహాల్ అని. మనకొచ్చే పెయిన్స్ కానీ, డెలివరీ టైంలో పెయిన్స్ కానీ, ప్రతి ఒక్కరు బేబీ ఎలా వస్తుంది, బేబీ ఎలా పుడతారు అని చూసుకుంటారు కదా! కానీ ఆ పెయిన్‌కి ఆ టైంలో ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ అంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒక నరకం వరకు అలా వెళ్ళి వస్తుంటారంటారు కదా! సో, మీకెలా ఉండింది ఆ ప్రాసెస్? నేను వినాలనుకుంటున్నాను. నేనైతే సిజేరింగ్ అనే అన్నాను. సిజేరియన్ పెయిన్స్ చేపించారు. అంటే వస్తుంటే రేపు డెలివరీ అక్క. ఈరోజు నైట్ మేము చార్మినార్ పోయేసి వచ్చినాం బండి మీద. పోయేసి వచ్చి స్కై వాక్ ఉంటే ఉప్పల్లో. స్కై వాక్ మీద నైట్ 12 o'clock పోయి రీల్స్ చేసినాం. అప్పుడు వరకు మంచిగా ఎగిరి దుంకుతుంది. నైట్ 1 కాగానే కొంచెం నార్మల్ పెయిన్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఏమైంది, మార్నింగ్ ఇక నేను లేచిన డైలీ మార్నింగ్ జల్లి లేస్తాను. లేవగానే మీకు టిఫిన్ తీసుకొని వచ్చిన. తింటలేదు. పెయిన్స్ వస్తున్నాయి అని ఒకటే ఏడుస్తుంది. వాకింగ్ చేయించిన, అది చేయించిన, ఇక దొంగ నొప్పులు అంటారు కదా, అది అనుకొని మేము లైట్ తీసుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఇప్పుడు 10 months పడే వరకు పెయిన్ రాలేదు. అదే రోజు వచ్చింది. ఇక పెయిన్స్ ఆమె తట్టుకోలేకపోతుంది, ఏడ్చింది, ఫుల్ టార్చర్ అయిపోయింది ఆమెకి. సీదా ఏం చేసినాం, హాస్పిటల్ తీసుకొని పోతే హాస్పిటల్ ఏమైంది, వాళ్ళు పెయిన్స్ ఇంకొంచెం ఎక్కువ రానికి నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు. అట్లా ఇచ్చిరు. ఇస్తే నాకు ఫోన్ చేసి నాకు సిజరింగ్ అని చెప్పినా, నువ్వు నార్మల్ డెలివరీ ఎందుకు చెప్పిస్తున్నావు, అది ఇదని చెప్పి నన్ను తిడుతుంది, ఏడుస్తుంది. ఒక్క నిమిషం, ఒక డౌట్. ఫోన్ ఎందుకు చేశారు? మీరు అక్కడ లేరా? పక్కనే తన పక్కన ఉండాలి కదా. లోపలికి డెలివరీ వార్డ్ లో బాయ్స్ కి అలౌ చేయరు. ఓన్లీ ఒక్కరు మెంబర్ ని అలౌ చేస్తారు. వీళ్ళ మమ్మీని పంపించినాం. వీళ్ళ మమ్మీని పంపిస్తే వీళ్ళ మమ్మీకి లాడ్ల మమ్మీని చూసి ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ కరిగిపోతుంది. సో అందుకని వీళ్ళ ఫ్రెండ్ ఉంటది, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని పెట్టి వీళ్ళ మమ్మీ బయటకు వచ్చేసి, నేను బయటకు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వస్తున్నాను డెలివరీ అయ్యేవారు. అందరూ బయటకు వచ్చేస్తే మీకు కోపం రాలేదా? అసలు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కోపం ఇప్పుడు నార్మల్ డెలివరీ 1 day పెయిన్, సిజరింగ్ అంటే లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటది. దాని గురించి అని చెప్పి మేము దూరం వచ్చేసాం. ఏమనేమో నాకు పెయిన్స్ అవ్వట్లేదు, నార్మల్ డెలివరీ వద్దు, సిజరింగే కావాలి అని నేను. ఇంకా పెయిన్స్ రాలేవు, నాకు ఎక్కువ పెయిన్స్ రాలే, ఇంజెక్షన్స్ ఇచ్చిరు. దాని వల్ల పెయిన్స్ ఎక్కువైనాయి. కానీ ముందే డెలివరీ డేట్ ఇస్తారు కదా, అలా ఏమి 2 dates దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఒకటి Jan 28th కి ఇచ్చిరు, ఒకటి Feb 2nd కి ఇచ్చిరు. 2 దాటిపోయింది. Feb 4th కి అన్ఎక్స్పెక్టెడ్ గా February 4th జరిగిపోయింది. 10 months రెండినాక పుట్టింది. ఎన్ని గంటలు నేను ప్రాసెస్ గుర్తుందా మీకు? ఏమైనా గుర్తుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 9:30 కి పుట్టాడు. 12 hours. మీరు నవ్వుతున్నారు కానీ లిటరల్లీ 9 నుంచి 9:30 అంటే నేను ఊహించుకోవడానికి కూడా నాకు అసలు రావట్లేదు మైండ్ లోకి. కానీ బేబీ పుట్టంగానే పెయిన్స్ అన్ని మర్చిపోతారు. తీసి ఇట్లా పైన వేస్తారు కాక, వేయంగానే ఎంత బాధ ఉన్నా వెళ్ళిపోతారు. బేబీ బాయ్ అని వాళ్ళు చెప్పిన నిమిషం చాలు. సస్పెన్స్ ఉండే అక్క పుట్టిన గంట వరకు. గర్ల్ అని చెప్పి అంటే వీళ్ళు బయట ఉన్నారు. వేరే అక్క ఏం చెప్పింది నాకు, వీళ్ళ ఫ్రెండ్ నుండి గర్ల్ అని. ఇక నేను ఖుషి అయిపోయినా, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, ఇక
కూతురు పుట్టింది అదే అని చెప్పి తర్వాత గంటే కొడుకు ఎవరైతే ఏంది భయం అని చెప్పి ఖుషి అంటే సస్పెన్స్ పెట్టిరు అంతసేపు తిరిగినాక లాస్ట్ వచ్చేసరికి బాయ్ అని చెప్పారు ఇక నన్నలే మళ్ళీ పుట్టిరు అనుకొని చెప్పి ఇంకా హ్యాపీ అయిపోయారు. ఇప్పుడు నాకు ఒక నిజం చెప్పండి, మిమ్మల్ని లోపలికి పంపించిన తర్వాత ఫస్ట్ తిన్న దగ్గరికి వెళ్ళారా, వెళ్ళి ముందు బేబీని చేతిలోకి ఫస్ట్ ఆడనే ఎత్తుకున్నాను ఈమె ఎట్లనైనా న్యాయం మంచిగా కదండి. ఇక ఈమె ఎట్లనైనా మంచి ఉంటుందని తెలుసు పుట్టినోడిని ఫస్ట్ టైం ఎత్తుకోవాలి కదా అట్లా అని చెప్పి అని చూసాను. ఆమె గట్టిగా ఉండే గట్టిగా ఉండా అన్ని నొప్పిలో తట్టుకున్న దానికి హెల్త్ ఎందుకు అలా బిస్కెట్ వేసేస్తున్నారు కానీ మీరు ఫీల్ అవ్వలేదా, ముందు నా దగ్గరకు కదా రావాలనుకోలేదా మీరు? అందరు ఇంట్లో అదే డైలాగ్ కొట్టిరు, ఇన్ని డేస్ నువ్వు ప్రెగ్నెంట్ ఉండే కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకున్నాను, ఇప్పుడు వీడిని చూసుకుంటాము. ఇప్పుడు అది చిన్నోడు కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ పోస్ట్ డెలివరీ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మీ వైఫ్ ఈమెన్ బి చూస్తున్నా అన్ని బి చూస్తున్నా ఇద్దరిని చూస్తున్నా. ఇద్దరిని కళ్ళు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు 100% లో 100% ఈమె మీదనే ప్రేమ ఉండే, ఇప్పుడు ఆడు పుట్టినాక 50-50 చేసేసిన అయిపోయింది. 50-50 అయిపోయిందంటండి. మీరేం నవ్వుకుంటున్నారు? 50-50 సగం సగం కట్ చేసేసారు మీ మీద ప్రేమ. ఇంకా ఆమెనైతే మొత్తానికి కట్ చేసింది అక్క నా మీద. 100కి 100 ఆమె మీదే ఉంది. అవునా? అవునంట. అయిపోయింది చాలా. ఇలా ఉంటే ఓకే. ఇద్దరు నువ్వు అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు నేను కూడా చేయాలి కదా. మీరు పూర్తిగా చేసేసారా? పూర్తిగా ఇంకా బాబు అంటే పూర్తిగా అంటే నీ మీద ఉండాల్సింది నీకుంటది, బాబుకు ఉండాల్సింది బాబుకుంటది. ఓకే. బేబీ పుట్టిన తర్వాత అంటే బేబీ పుట్టక వరకు ఓకే, ప్రెగ్నెన్సీ వరకు కూడా మెయింటైన్ చేయగలరు, చూసుకుంటున్నారు. బేబీ పుట్టిన తర్వాత బేబీని కనీసం చేతులు సరిగ్గా ఎత్తుకోకపోతే కూడా మనకు భయం వేసేస్తుంది. బయట వాళ్ళ గురించి పక్కన పెట్టండి, అయ్యో నా కొడుకు నేను సరిగ్గా ఎత్తుకోవట్లేదేమో అనే ఒక భయం ఉంటది కదా. నాకైతే భయం వేసింది. సేమ్ ఎట్లా అంటే ఒక బొమ్మ లాగా అనిపించి చిన్నగా ఉండే చూసినప్పుడు. ఎన్ని కేజెస్ పుట్టాడు బాబు? 2.7. ఇలా పట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది కదా. సో మీరు ధైర్యంగా వెళ్ళి ఎత్తేసుకున్నారు. నేను ఎత్తుకుంటా అంటే మా చెల్లె ఉండే తమ్ముడు ఉండే వాళ్ళు పుట్టినాక వాళ్ళని ఎత్తుకొని ఆడిపించి అలవాటు అయిపోయింది. ఇక చిన్నపిల్లలు అంటే అలవాటు అయిపోయింది అట్లా అని చెప్పి మా వాడిని డైరెక్ట్ ఎత్తేసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బేబీ అంటే స్నానం చేపించడం కానీ అన్నీ ఉంటాయి కదా. బేబీకి ఏం ఫుడ్ పెట్టాలి, ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి అన్ని మనం మామూలుగా ఏమంటారంటే, మీరు యూట్యూబ్ లో ఉన్నారు కాబట్టి ఆడియన్స్ ఏంటంటే మీకేం తెలీదు, మీరు బేబీని సరిగా చూసుకోలేదని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక పేరెంట్స్ అంటేనే మనం 100 ఆలోచిస్తాం, ఏం పెట్టాలి నా కొడుక్కి, ఏం పెట్టద్దు, ఏం పెడితే బాగుంటది, ఏది పెట్టాలి. ఒకసారి ఆ విషయం చెప్పండి నాకు. కామెంట్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా చూసుకుంటారు? అంటే మేము వీడియోస్ లో చేసినప్పుడు వాళ్ళు అదొక్కటే చూస్తారు కానీ మేము డైలీ మేము కేర్ తీసుకునేది వాళ్ళు చూడరు. ఏదో వీడియోస్ లో చూసి కామెంట్స్ పెట్టేస్తారు అంతే. మోడు ఎట్లా అంటే ఆకలి వేస్తే దానికి మంచిగా పాలు తాగుతాడు. వీడియో స్టార్ట్ చేయగానే అది ఎందుకో ఏమో ఏడుపు స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు అది చూసి పట్టించుకుంటలేరు. బాబు ఎంత ఏడ్చినా మీరు మీ పనిలో మీరే ఉన్నారు అది ఇది అని చెప్పి కామెంట్లు. మళ్ళీ వచ్చేసి కారం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు అంటే మాకు తెలుసాక మేము ఎట్లా చూసుకుంటున్నామో. వాళ్ళు పెట్టుకుంటేనే అది చూసి బాధపడరు తప్ప ఏం చేసేది లేదు. అంటే నిజంగానే అండి, అంటే పేరెంట్స్ కి తెలియనంత ఎవరు చెప్పవసరం లేదు. పేరెంట్స్ అంటేనే అమ్మో నా కొడుకు ఏదైనా సరే 100% వాడికి పెట్టాల్సింది అన్నట్టే ఉంటారు పేరెంట్స్. హోలీకి రంగులు పూసారు, దానికి కూడా వానికేం పూయలేదు. కామెంట్స్ వచ్చినాయి మాకు, ఆడొద్దు 3 months అవ్వలేదు అది ఇది అని చెప్పి. ఆయన లైట్ తీసుకున్నాము. హోలీ ఆడలేదు, జస్ట్ వీడియోస్ చేసాం మేము. మరి అంత డెలికేట్ కూడా ఉండొద్దు అక్క. ఇప్పుడు డెలివరీ అయినాక అందరు పెయిన్స్ ఉన్నాయి, నేను బెడ్ మీదనే ఉంటా అంటే అది సుస్తుతనమే అవుతుంది. ఈమె కొంచెం ఎనర్జెటిక్ ఉంది అయితే నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి కామెంట్లు పెడతారు. ఇప్పుడు ఎట్లా అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల ఉంటది. అది నార్మల్ గా రెస్ట్ తీసుకోవాలి అది ఇది అని వాళ్ళు అంటూనే ఉన్నారు. నేను చేసేది పోస్ట్ డెలివరీ మూడ్ స్వింగ్స్ ఏం లేవా అండి మీకు? అంటే ఇప్పుడు కోపం అని సడన్ గా కోపం రావడం, సడన్ గా బాధ చూపిస్తారా? కన్ఫర్మ్ వస్తుంది తన మీద. సినిమా చూపిస్తుంటారా? ఇంకా మీ ఇద్దరే కదా ఇంట్లో కొట్టుకున్నా తిట్టుకున్నా మీ ఇద్దరు మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలి. బాబుని కూడా ఇంకా మీరే ఇప్పుడు మళ్ళీ నైట్ షిఫ్ట్ చేస్తుండాలి కదా మీరు. బాబు అంటే ఇంకా మేల్కో ఉండాల్సి. ఇప్పుడు అంతా చేస్తలేడు అక్క. స్టార్టింగ్ పుట్టిన 15 days 21st అయిపోయే వరకు సతాయించండి ఫుల్. ఇప్పుడు అంతా లేడు, అనుకుంటుండు మంచిగా. ఇప్పుడు 2 months కదా. 2 months వానికి మమ్మీ డాడీ ఉన్నా లేకపోయినా అవసరం లేదు. వానికి పాలు ఒకటి ఉంటే చాలు, అంతే. కడుపు నిండా ఉంటే మంచిగా అనుకుంటా. అంతేనా? అర్థం చేసుకుంటున్నారు బేబీని? అప్పుడే అర్థమైపోతుందా వాడికి ఏం కావాలి, ఏ టైంకి ఏమవుతుంది? అర్థమైపోతుంది. మమ్మీ ఉంటారు కదా, అన్ని చెప్తూ ఉంటారు. మీ మమ్మీ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయింది. స్నానం ఎవరు చేపిస్తున్నారు? మమ్మీ చేపిస్తున్నారు. ఈమె నేర్చుకుందాక. మొన్న వీళ్ళ మమ్మీ లేనప్పుడు 15 days ఈమెనే చేపించండి. మమ్మీకి అక్కడ పనులు ఉంటాయి, మమ్మీ ఒక్కరే కదా అక్కడ చేసుకోవాలి. అందుకని నాకు చూపిస్తూ ఉంటారు ఏం చేయాలి ఎట్లా. తెలియకపోతే మమ్మీ కాల్ చేసి అడుగుతారు. వీడియో కాల్ చేసి
చేస్తారు, మసాజ్ చేసి స్నానం చేపిస్తారు ఏమని. సో గైస్, మనం ఎప్పుడు బయట వాళ్ళ ముందు చెప్పవసరం లేదు ఇలా చేయండి అలా చేయండి. ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, అయ్యో ఇది ఉందండి ఇప్పుడు దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఓకే చేయొచ్చు. కానీ మనం ఆల్రెడీ చేసుకుంటున్నాం, గ్యారంటీ కేర్ తీసుకుంటారండి. పాపం మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఆపేయండి, వదిలేయండి, కొంచెం పాజిటివిటీ చూపించండి. అసలే ఎండాకాలం కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా చల్లగా ఉంటారు, అంతే కదండి.